Welcome to the class, all of you. Today is class 30. Today let us learn about may and might. Actually, may and might are used for the things which happens. May is used the thing which happens 60% and might is used 40% కావచ్చు అనేటువంటి విషయానికి వాడేటప్పుడు మనం మే అండ్ మైట్ యూస్ చేస్తాం. మే అంటే నేను రావచ్చు, నేను రాకపోవచ్చు అని మనం ఇలా అంటామా అంటే అది నాట్ ష్యూర్, రావచ్చు రాకపోవచ్చు. షీ మే కమ్ అంటే పాసిబిలిటీ, ఒక 60% పాసిబిలిటీ ఉంది. షీ మైట్ కమ్, షీ మైట్ బి లేట్ అంటే 40% అంటే రావచ్చు రాకపోవచ్చు అట్లా. మే అండ్ మైట్ బోత్ ఎక్స్ప్రెసెస్ పాసిబిలిటీ, రెండు కూడా పాసిబుల్, కావచ్చు రావచ్చు తేవచ్చు ఇలా ఇలా పాసిబుల్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేసేటివే మే అండ్ మైట్. కానీ బట్ మే సజెస్ట్ ఏ స్ట్రాంగర్ అండ్ మోర్. మే ఏమో ఒక 60% పని కావచ్చు, 60% 70% పని అవుతుంది కావచ్చు అనేటువంటి భరోసా ఇచ్చేటిది మే. వైల్ మైట్ ఇండికేట్స్ ఏ వీకర్ ఆర్ లెస్ లైక్లీ పాసిబిలిటీ స్పెషల్లీ ఇన్ ద పాస్ట్. అవునా, అంటే మే అనేది ఒక 60-70% పని కావచ్చు. కానీ అదేవిధంగా మైట్ ఏం చెప్తుంది, షీ మైట్ కమ్ అంటే మీరు నమ్మకం ఉంచుకోవద్దు, వస్తే రావచ్చు లేకపోతే రాదు. కానీ షీ మే కమ్ అంటే కొంచెం నమ్మొచ్చు, అవునా కొంచెం నమ్మొచ్చు. కానీ మైట్ అనేసరికి 40% 30% రావచ్చు రాకపోవచ్చు, భరోసా పెట్టుకోవద్దు మైట్ పైన అట్లా. దెన్ మే హైయర్ పాసిబిలిటీ అంటే 60%. హీ మే బి అట్ స్కూల్, ఒక డౌట్ వచ్చింది, అవునా మీరు నా కోసం రావాలని అనుకున్నారు, స్కూల్లో ఉంటనో లేదు, అవునా కదా. షీ మే బి అట్ స్కూల్, ఉండొచ్చు, ఒక ఆశతో వెళ్తున్నారు అంటే 60% ఉండొచ్చు. షీ మే బి అట్ స్కూల్ అంటే ఆమె స్కూల్లో ఉండవచ్చు, 60% ఉండవచ్చు. మీ అదృష్టం, దొరికితే ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. షీ మైట్ బి అట్ స్కూల్ అంటే నమ్మకం ఉండదు, మీరు పొండి లేకపోతే కూడా మీరు బాధపడద్దు అలా. షీ మే బి అట్ స్కూల్, షీ మైట్ బి అట్ స్కూల్. షీ మే బి అంటే 60% పాసిబిలిటీ, మైట్ బి అంటే 40% పాసిబిలిటీ. మేబీ అంటే మీరు కొంచెం నమ్మకంతో వెళ్ళొచ్చు, పని జరగవచ్చు అని అనుకోవచ్చు, అవునా. నెక్స్ట్ ఇట్ మే రెయిన్, ఎలా ఉంది, వర్షం వచ్చినట్టుగానే ఉంది. ఇట్ మే రెయిన్ పడవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అప్పుడప్పుడే క్లౌడ్స్ అన్ని పారిపోతాయి, అవునా. ఇట్ మైట్ రెయిన్, అప్పుడు చెప్పలేము. ఇట్ మైట్ రెయిన్ అంటే తక్కువ ఆశ, తక్కువ పాసిబిలిటీ. ఇట్ మే రెయిన్ అంటే అబ్బా కుంభ వర్షం పడేటట్టుగానే ఉంది, అవునా వస్తుంది, ఇంకా 5 minutes వస్తుంది. ఇట్ మే రెయిన్, వాతావరణం ఎలా ఉంది, చల్లబడిపోయింది, అట్లా రావచ్చు, భరోసా ఎక్కువ ఉంటుంది ఇట్ మే రెయిన్ అంటే. షీ మే విన్ ద రేస్, చాలా బాగా ఆడుతుందామె, చాలా బాగా ఆడుతుందామె, ఒక నమ్మకం, ఒక ఆశ, పాసిబిలిటీ. షీ మే విన్ ద రేస్, చాలా బాగా పరిగెత్తుంది, అవునా చాలా బాగా చెస్ ఆడుతున్నది ఆ అమ్మాయి, అవునా. షీ మే విన్ ద రేస్, గెలవచ్చు. షీ మైట్ విన్ ద రేస్ అంటే కొంచెం ఆశ, అవునా అటు ఇటుగా, అంటే ఇద్దరి మధ్యలో చాలా తగ్గఫ నడుస్తుంది. షీ మైట్ విన్ ద రేస్ అంటే గెలవచ్చు గెలవకపోవచ్చు. కదా షీ మే విన్ ద రేస్ అంటే బహుశా గెలవచ్చు ఆమె, అవునా ఎక్కువ నమ్మకం, పాసిబిలిటీ ఎక్కువ. షీ మే విన్ ద రేస్. దెన్ షీ మే జాయిన్ అస్ ఫర్ డిన్నర్, ఈరోజు ఆమెను నేను డిన్నర్కి రమ్మన్నాను, వస్తా, నాకు చుట్టాలు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే కంపల్సరీ వస్తా అని చెప్పింది. షీ మే జాయిన్ అస్, ఆశతో నేను అన్ని వండి పెట్టాను. ఎందుకు వండి పెట్టాను, వస్తుంది అనుకుంటున్నా, 60% వస్తుందని అన్ని రకరకాల డిష్ చేసి. షీ మే జాయిన్ అస్ ఫర్ డిన్నర్, అవునా. షీ మైట్ జాయిన్ అస్ ఫర్ అంటే ఎందుకు వండడం అనవసరంగా వేస్ట్, అవునా వండకు, కానీ అన్ని వండి పెట్టాను కదా. షీ మే కమ్, షీ మే జాయిన్ అస్ ఫర్ డిన్నర్, ఆమె వస్తుంది అని ఆశ ఉంది, 60% ఆమె. షీ మే జాయిన్ అస్, అవునా షీ మే జాయిన్ అస్ ఫర్ డిన్నర్ అంటే తను రావచ్చు, మనం తింటూ ఉంటే లాస్ట్ ఆ టైంలోనన్నా జాయిన్ కావచ్చు. ఓకే, ఆల్ ఆఫ్ యూ రిపీట్ ఆఫ్టర్ మీ. నేను మా చదువుతుంటే మీరు కూడా అనండి, యూ రిపీట్ ఆఫ్టర్ మీ టు కమ్యూనికేట్ ఫర్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీ స్కిల్స్ డెవలప్ కావాలంటే కామ్గా ఇట్లా వినడం కాదు. యూ ఓపెన్ యువర్ మౌత్, యూ ఓపెన్ యువర్ మైండ్, ఆల్వేస్ థింక్, టాక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్
ఈ మే అనేది రిక్వెస్ట్ లో కూడా యూజ్ చేస్తాం. అవునా? మే అనేది రిక్వెస్ట్ లో యూజ్ చేస్తాం. మే ఐ సిట్ హియర్, మే ఐ సిట్ హియర్, మే ఐ సిట్ దేర్, మే ఐ సిట్ ఆన్ ద బెంచ్, మే ఐ సిట్ ఆన్ ద చైర్, యాజ్ ఐ కాంట్ సిట్ డౌన్, మే ఐ సిట్ అప్ ఆన్ ద చైర్, మే ఐ సిట్ ఆన్ ద బెంచ్. అవునా? లేకపోతే మే ఐ బోరో యువర్ పెన్, నేను నా పెన్ తెచ్చుకున్నా ఇంక అయిపోయింది. మే ఐ బోరో యువర్ పెన్, రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్మిషన్ తీసుకున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అవునా? రిక్వెస్ట్ అయినా పర్మిషన్ అయినా మే యూజ్, మే కమిన్ అంటాం. అవునా కదా? క్యాన్ ఐ కమిన్, మే ఐ కమిన్. ఓకే, ఇవన్నీ కూడా రిక్వెస్ట్ యూజ్ చేసేటువంటి పదాలు. మే ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్, మే ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్, మే ఐ హ్యావ్ సమ్ లంచ్ ప్లీజ్, మే ఐ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ ప్లీజ్. అవునా? చాలా బిజీగా పనిచేస్తున్నావు, బాస్ అక్కడ చూస్తా ఉన్నాడు ఇలా చేస్తున్నావు ఏమో అని, కానీ ఆకలి దంచేస్తుంది. సార్, మే ఐ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ ప్లీజ్, మే ఐ హ్యావ్ సమ్ స్నాక్స్ ప్లీజ్, మే ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్, మే ఐ హ్యావ్ సమ్ కాఫీ ప్లీజ్. ఓకే, అట్లా ఆ విధంగా. మే ఐ టేక్ లీవ్, నాకు చాలా అర్జెంటుగా ఉంది, నేను వెళ్ళిపోవచ్చా? మే ఐ టేక్ లీవ్. అవునా? మే ఐ టేక్ లీవ్, మే ఐ హ్యావ్ సమ్ కాఫీ. ఇట్లా ఇవన్నీ కూడా రిక్వెస్ట్ మేనర్ లో యూజ్ చేసడానికి మే యూజ్ చేస్తాం. కానీ మైట్ యూజ్ చేయం ఇక్కడ. మైట్ అని ఇక్కడ మే ఐ సిట్ హియర్, మైట్ ఐ సిట్ హియర్ అంటామా? అనం, అది కరెక్ట్ కాదు. దెన్ ఫర్ పర్మిషన్ గివింగ్ అండ్ పర్మిషన్ టేకింగ్ కూడా మే యూజ్ చేస్తాం. ఎలా అంటే మే ఐ కమిన్, మే ఐ కమిన్ సార్, మే ఐ కమిన్ మ్యామ్. ఓకే, మే ఐ గో నౌ, మే ఐ కమిన్, మే ఐ గో నౌ, మే ఐ లీవ్ నౌ, మే ఐ కాల్ హర్ నౌ. అవునా? దెన్ మే ఐ ఓపెన్ ద విండో, చాలా గాలి వస్తుంది, చాలా చల్లగా వెదర్, బయట చల్లగా వెదర్ బాగాలేదు కాబట్టి పర్మిషన్ తీసుకో. అందరికీ కొంతమందికి అబ్జెక్షన్ ఉంటుంది కదా. మే ఐ ఓపెన్ ద విండో, మే ఐ క్లోజ్ ద విండో, మే ఐ ఓపెన్ ద డోర్, మే ఐ క్లోజ్ ద డోర్. ఎందుకంటే ఇది నా ఒక్కదాని ఒపీనియన్ కాదు, అందరూ కాదు, ఇది ఎందుకంటే క్లాస్ రూమ్ కాబట్టి యూ హ్యావ్ టు ఆస్క్ పర్మిషన్. సో ఆస్కింగ్ ఫర్ ఆస్కింగ్ పర్మిషన్ ఆల్సో వి యూజ్ మే. మే ఐ కమ్ ఇన్, మే ఐ గో నౌ, మే ఐ లీవ్ నౌ. ఓకే, దెన్ యూ మే ఐ ఓపెన్ ద విండో, మే ఐ ఓపెన్ ద డోర్, మే ఐ కుక్ నౌ. వంట చేయాలా, స్టార్ట్ చేయాలా, ఒక్కోసారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క సందర్భంలో. అవునా? దెన్ ఇక్కడ రిక్వెస్ట్ అయితే పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ టేకింగ్ అండ్ పర్మిషన్ గివింగ్. యూ మే లీవ్ ఎర్లీ టుడే, యూ మే గో నౌ, యూ మే గో నౌ, యూ మే లీవ్ ఎర్లీ టుడే. బాస్కి నేను ఈరోజు కొంచెం తొందరగా వెళ్తాను సార్, నాకు పని ఉంది, పిల్లలను జాయిన్ చేయను, అడ్మిషన్ తీసుకోను, ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గర ఇట్లాంటి వాటి కోసం మనం పర్మిషన్ అడిగితే అప్పుడు యూ మే గో ఎర్లీ టుడే, యూ మే లీవ్ ఎర్లీ టుడే. ఓకే, యూ మే గో ఎర్లీ టుడే, యూ మే లీవ్ ఎర్లీ టుడే. ఓకే, యూ మే విజిట్ దాట్ ప్లేస్, యూ మే విజిట్ దాట్ ప్లేస్, యూ మే కన్సల్ట్ ద డాక్టర్. నేను యూ మే కన్సల్ట్ ద డాక్టర్. అవునా? ఇలాంటి వాటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, యూ మే ఓపెన్ ద విండో ఇఫ్ యూ విష్. విండో ఓపెన్ చేయాలా అని అడిగిండ్రు, పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ గివింగ్ అండ్ టేకింగ్ తీసుకోండి, కానీ ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నారు. యూ మే ఓపెన్ ద విండో ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ విష్. నీకు ఓపెన్ చేయాలనిపిస్తే నువ్వు ఓపెన్ చేసుకో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్. యూ మే ఓపెన్ ద విండో, యూ మే ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ విష్ ఆర్ ఇఫ్ యూ వాంట్. ఓకే, if you are not comfortable, you may open the window. If you are feeling congested, you may open the door. అట్లా సందర్భంలో మే యూజ్ చేస్తున్నాడు. పర్మిషన్ గివింగ్ అండ్ పర్మిషన్ టేకింగ్. రిక్వెస్ట్ లో కూడా మే. అండ్ మే అనేది హయ్యర్ పాసిబిలిటీ, 60% పని జరుగుతుంది అనే విషయంలో మనము మే యూజ్ చేస్తాం. కానీ మైట్ కి లెస్ పాసిబిలిటీ, అక్కడ 60-70% పని జరుగుతుంది, ఒక ఆశ అయిపోతుంది. కానీ మైట్ కి 40% మాత్రమే, 30% మాత్రమే, 30 to 40% మాత్రమే జరుగుతుంది అని ఒక పాసిబిలిటీ. నెక్స్ట్, ఎలా అంటే షీ మైట్ బి అట్ హాస్పిటల్, షీ మైట్ బి అట్ హాస్పిటల్. ఆమె హాస్పిటల్లో ఉండవచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. మీరు నన్ను అడిగావు ఆమె ఎక్కడుందమ్మా, నేను వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా అంటే షీ మైట్ బి అట్ హాస్పిటల్. అమ్మ నేను అలా అన్నా అని నన్ను నమ్మొద్దు మీరు. మళ్ళీ నువ్వు వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉంది అన్నావు నువ్వు, ఒకవేళ లేకపోతే అలాగా షీ మైట్ బి అట్ హాస్పిటల్ అన్నాను. ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కావచ్చు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్.
అవునా? కావచ్చు, కాకపోవచ్చు, ఉండవచ్చు, కాకపోవచ్చు. కాబట్టి షీ మైట్ బి అట్ హాస్పిటల్, షీ మైట్ బి అట్ స్కూల్. నన్ను కలవడానికి వచ్చింది, నన్ను మ్యామ్ స్కూల్లో ఉందో ఒకసారి కలవడానికి వెళ్తాను అని అనుకుంటారు. అవును. షీ మైట్ బి అట్ స్కూల్, షీ మైట్ బి అట్ హోమ్, షీ మైట్ బి అట్ హోమ్. మీరు స్కూల్ వెళ్తా అంటున్నారు కానీ ఆమె ఇంట్లో ఉండవచ్చు. షీ మైట్ బి అట్ హోమ్. నేను స్కూల్ వెళ్తా అంటే మీరు ఇంట్లో ఉండవచ్చు అని విన్నాను, కానీ మేడం అక్కడ స్కూల్లోనే ఉంది, మీ మాటను పట్టుకొని నేను వెళ్ళలేదు. నేను ఆమె ఖచ్చితంగా ఇంట్లోనే ఉంది అనలేదు. షీ మైట్ బి 30% ఛాన్సెస్ ఉంటే స్కూల్లో కూడా ఉండొచ్చు. అవునా? షీ మైట్ బి అట్ స్కూల్, షీ మైట్ బి అట్ స్కూల్ అంటే ఉండవచ్చు, ఉంటే ఉంటుంది లేకపోతే లేదంతే. మీరు ఇష్టమైతే వెళ్ళండి, మీ అదృష్టం దొరకదు లేకపోతే అంతేనా? షీ మైట్ బి అట్ స్కూల్, షీ మైట్ బి అట్ హాస్పిటల్, షీ మైట్ బి అట్ ద ఆఫీస్. ఓకే, షీ మైట్ బి ఇన్ ద మార్కెట్, షీ మైట్ బి ఇన్ ద మాల్, షీ మైట్ బి ద సూపర్ మార్కెట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అవునా? దెన్ ఇట్ మైట్ రెయిన్, ఇట్ మే రెయిన్ అంటే అబ్బా వర్షం పడేటట్టుగా 60% ఛాన్స్ ఉంది. అవునా? ఇట్ మైట్ రెయిన్, యూ ప్లీజ్ టేక్ యువర్ అంబ్రెల్లా. అవును, పడవచ్చు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్, కానీ మీ అంబ్రెల్లా తీసుకెళ్ళండి కదా. ఇట్ మైట్ రెయిన్ చెప్తున్నా, మీ మంచి కోసం చెప్తున్నా. ఇట్ మైట్ రెయిన్, క్లాస్కి వచ్చేటప్పుడు అంబ్రెల్లా తీసుకొని రండి అని చెప్పాను. వస్తే వస్తుంది అని మీ మమ్మీ చెప్పింది. మమ్మీ మాట నేను ఎందుకంటే రాకపోవచ్చు. అవునా? వస్తే ఏం చేస్తారు? మమ్మీ చెప్పిందే వింటే బాగుంటుంది. అవునా కదా? ఇట్ మైట్ రెయిన్ మా, యూ టేక్ ద అంబ్రెల్లా విత్ యూ అంటది. ఇక్కడ ఆకాశంలో క్లౌడ్స్ లేవు, అవి అదేంతసేపు వస్తాయి పోతుంది, వాటిష్టం. అవునా కదా? ఇట్ మైట్ రెయిన్ అంటే తక్కువ పాసిబిలిటీ. ఓకేనా? ఇట్ మైట్ రెయిన్ అంటే తక్కువ పాసిబిలిటీ. ఐ మే గో టు ద మూవీ, ఐ మే గో టు ద మూవీ. సారీ చిల్డ్రన్, ఐ మైట్ గో టు ద మూవీ. నన్ను 6 o'clock, 5:30, 6 o'clock నన్ను కలవడానికి వస్తా అని అంటున్నాను. మీరు ఏమో చెప్పలేను. నేను సినిమాకి వెళ్ళొచ్చు, నేను మూవీకి వెళ్ళొచ్చు, నేను మాల్కి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు. అవునా? ఐఎమ్ నాట్ షూర్. రాకండి అమ్మా. అవునా? ఐ మైట్ గో టు ద మూవీ, ఐ మైట్ గో ఫర్ షాపింగ్, ఐ మైట్ గో ఫర్ మాల్, ఐ మైట్ గో టు సూపర్ మార్కెట్, ఐ మైట్ విజిట్ మండే మార్కెట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఐ మైట్ బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. అరే మేడం మీరు వెళ్తా అని చెప్పి మరి ఇంటనే ఉన్నారు, నేను వస్తామంటే వద్దన్నారు. అరే వెళ్ళొచ్చమ్మా, మైట్ సిచ్యువేషన్, ఐ మైట్ గో. ఓకే, చెప్పలేను కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. 30 to 40% ఇది పాసిబిలిటీ, నాట్ షూర్. ఓకే, జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. మోర్ ఫార్మల్ ఎలాగైతే మనం కుడ్ ని ఫర్ క్యాన్, ఐ క్యాన్ అంటే ఇన్ఫార్మల్. కుడ్ అంటే క్యాన్ యూ క్లోజ్ ద విండో అంటాం. క్యాన్ యూ క్లోజ్ ద విండో అంటే అది ఇన్ఫార్మల్. కుడ్ యూ క్లోజ్ ద విండో ప్లీజ్, కుడ్ యూ గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ గివ్ మీ యువర్ బైక్ అంటే ఫార్మల్. అయితే మైట్ కూడా ఫార్మల్ లాంగ్వేజ్ లో మోర్ ఫార్మల్ అంటే చాలా. ఏమండి వచ్చారా అండి, వచ్చేసారా అండి, తిన్నావా, వచ్చేసావా, ఎలా ఉన్నది. అవునా? అలా అంటే భోంచేసారా అండి కూడా, భోంచేసారండి, ఆ అండిలో కూడా చాలా తేడా ఉంది. అవునా? అలా అనేది మోర్ ఫార్మల్. ఇలా చూడండి, మైట్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఒక క్వశ్చన్, ఒక పర్సనల్గా మీద ఒక పర్సనల్ విషయం అడగాలనుకుంటున్నా, అడగొచ్చా అండి, ఏమనుకోరా అండి. అవునా? ఇలా అంటే అలా అడిగితే ఎవరైనా ఊరుకుంటారా? మనకు అధికారం లేదు కదా. అలా మోర్ ఫార్మల్గా అడిగితే కలిగిపోవచ్చు ఎదుటి వ్యక్తి. అవునా? మైట్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని, అది ఏమనుకోకండి ప్లీజ్ అడుగుతున్నా అని. అవునా? మైట్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడగాలనా అండి, చెప్తారా అండి ఏమనుకోకుండా. దెన్ మైట్ ఐ ఆస్క్ యువర్ నేమ్. కొంతమందికి మీ పేరేంటి, మీరు ఏం చేస్తున్నారు అంటే కూడా కోపం వస్తుంది. అవునా? చాలా ఫార్మల్గా అడగాలి. మైట్ ఐ ఆస్క్ యువర్ నేమ్, మైట్ ఐ ఆస్క్ యువర్ క్వశ్చన్, మైట్ ఐ ఆస్క్ యూ యువర్ పర్సనల్ ప్రాబ్లం. ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లం అడగాలంటే భయం అవుతుందా? భయం కాదా? వాళ్ళ పర్సనల్ ప్రాబ్లంతో మనకెందుకు. కానీ బాధలో ఉండాలి, చాలా బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు కొంచెం జాలి కలుగుతుంది మనకు ఆమె పైన. కానీ కొంతమంది చెప్పాలని అనుకోరు. అప్పుడు మైట్ ఐ ఆస్క్ యూ యువర్ పర్సనల్ ప్రాబ్లం. ఓకే, అలా ఆ విధంగా మైట్ ఐ ఆస్క్ యువర్ నేమ్, మైట్ ఐ ఆస్క్ యూ ఏ పర్సనల్ ప్రాబ్లం. ఓకే, యూ ఏ పర్సనల్ ప్రాబ్లం, లేకపోతే యువర్ పర్సనల్ ప్రాబ్లం. ఓకే,
Might I ask you a personal problem? Might I ask you a personal problem? Huh? You are so sad. You are not in mood to talk with us. So let me ask you a personal problem. So might I ask you a personal problem or your personal problem? Then might I borrow your pen? Pen iyandi. Give me your pen. Can I take your pen? It is informal. Might I borrow your pen? Might I take your pen? Okay, అట్లా అడగడం అన్నట్టు. మోర్ ఫార్మల్ అన్నట్టు. మైట్ ఐ వేర్ యువర్ న్యూ డ్రెస్. ఎవరైనా కొత్త డ్రెస్ తీసుకున్నారు, ఎవరికైనా కొత్త డ్రెస్, మన కొత్త శారీ వేసుకోవడం మనకు షోక్ ఉంటుంది కానీ అవునా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే అప్పుడు ఇంకా ఫార్మల్గా అడగాల్సి వస్తుంది. మైట్ ఐ వేర్ యువర్ న్యూ డ్రెస్, మైట్ ఐ వేర్ యువర్ న్యూ శారీ. అలా జాలీగా అడిగేసరికి మోర్ ఫార్మల్గా అడిగేసరికి పోనీ ఏమవుతుంది ఇచ్చేద్దాం, ఓకే యూ కెన్ వేర్ అంటాం. అవునా కాబట్టి ఫార్మల్ లాంగ్వేజ్లో ఏ వర్డ్స్ యూజ్ చేయాలి, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో ఏ వర్డ్స్ యూజ్ చేయాలి, అవి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. భాషపై పట్టు రావాలంటే ఈ క్యాన్, మే, మైట్, కుడ్, షుడ్, వుడ్ ఇవన్నీ చాలా అవసరం. కాపీ డౌన్. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ఉంది తొందరగా. సో నెక్స్ట్ ఈస్ might is used for more formal request, permission, and also it is used to express. May is used to express wishes. కానీ might యూజ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా మే గాడ్ బ్లెస్ యూ అలా అంటామా? మే దిస్ ఇయర్ విష్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. ఈ విధంగా విష్ ఎవరికైనా విష్ అంటే ఎవరికైనా మంచి గురించి విష్ చేసేదానికి మే యూజ్ చేస్తాం, కానీ అక్కడ మైట్ యూజ్ చేసే అవసరం రాదన్నట్టు. మైట్ ఈజ్ నాట్ యూజ్ వెన్ వి ఎక్స్ప్రెస్ అవర్ విష్. మన విష్ని చెప్పేటప్పుడు ఒకరికి మంచి జరగాల అని అనుకునేటప్పుడు, ఒకరికి మంచి జరగాలనుకుంటామా, మనం ఎక్కువ శాతం మంచి జరగాలనుకుంటామా, తక్కువ శాతం మంచి జరగాలనుకుంటామా? అందుకే మైట్ యూజ్ చేయం మనం. మైట్ ఎందుకు యూజ్ చేయమంటే మైట్ చాలా తక్కువ యూజ్ అవుతుంది కదా, మైట్ చాలా తక్కువ పాసిబిలిటీ, మే అనేది ఎక్కువ పాసిబిలిటీ. కాబట్టి ఎప్పుడైనా మనం వేరే వాళ్ళ గురించి ఎక్కువ మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి మే యూజ్ చేస్తాం, మైట్ అందుకే యూజ్ చేయాలి. ఎలా అంటే మే గాడ్ బ్లెస్ యూ, భగవంతుడు మిమ్మల్ని దీవించుగాక, బాగా చూడగాక అని ఆ విధంగా మనం 60, 70, 80% వాళ్ళకి మంచి జరగాలని మనం మే యూజ్ చేస్తాం కాబట్టి మైట్ యూజ్ చేయాలి. మే గాడ్ బ్లెస్ యూ, మే యూ బోత్ లివ్ ఏ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. మే యూ బోత్ పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత మన దగ్గర వచ్చిండ్రు, ఆశీర్వాదం తీసుకున్నాం, అప్పుడు మనం వాళ్ళని దీవిస్తామన్నా అదే విషెస్. ఓకే, మే యూ బోత్ హ్యావ్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ లైఫ్, హెల్దీ వెల్దీ లైఫ్. ఇలాంటివన్నీ కూడా మనం మేతోనే యూజ్ చేస్తాం కానీ మైట్తో యూజ్ చేయాలి. మే దిస్ న్యూ ఇయర్ బ్రింగ్ యూ హ్యాపీనెస్. న్యూ ఇయర్ విషెస్ చేసినప్పుడు మే దిస్ న్యూ ఇయర్ బ్రింగ్ యూ హ్యాపీనెస్, ప్రాస్పరిటీ, హెల్త్, వెల్త్, వాట్ నాట్. నీకు ఏ విష్ చేయాలన్నా మే యూజ్ చేయాలి. అవునా? మే దిస్ న్యూ ఇయర్ erase all your worries. May this new year erase all your sadness or bad days, whatever it may be. Okay, may this new year bring you happiness, prosperity, long life, whatever it may be. Whatever you want, you can wish them by using may. May tone wish cheyali kani might to use it. May your dreams come true. avuna? May your dreams come true ante నువ్వు కన్న కళ్ళన్నీ నిజము కావాలి అని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మే మైట్ కాదు అందుకే. అవును, అదే విధంగా మైట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ డిసప్రూవల్ ఆర్ క్రిటిసిజం. అంటే డిసప్రూవల్ ఆర్ క్రిటిసిజం అంటే చేయగలిగే వారు కానీ చెయ్యలేదు, హెల్ప్ చేయగలిగే వారు కానీ హెల్ప్ చేయలేదు, రాగలిగే వారు కానీ రాలేదు. అలాంటి పొజిషన్లో వాడేదే. అలాంటి పొజిషన్లు కూడా మైట్ ఎలా యూజ్ చేస్తే చూద్దాం. హీ మైట్ అట్లీస్ట్ సే థ్యాంక్ యూ. మొత్తం పనంతా చేయించుకున్నారు, అవసరానికి మొత్తం వాడుకున్నారు, కనీసం హీ మైట్ అట్లీస్ట్ సే థ్యాంక్ యూ. కనీసం కృతజ్ఞత ఉందా? లేదు, ఇప్పటి వాళ్ళకి లేదు. అవునా? కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అందుకే హీ మైట్ అట్లీస్ట్ సే థ్యాంక్ యూ. అవునా? అది అంటే హీ మైట్ అట్లీస్ట్ సే థ్యాంక్ యూ చెప్పగలిగేవాడే కదా, కానీ చెప్పలేదు అన్నట్టుగా. షీ మైట్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దాట్ మ్యాటర్. ఏదో వాళ్ళ మధ్యలో జరిగింది. షీ మైట్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దాట్ మ్యాటర్. షీ మైట్ హ్యావ్ టోల్డ్ మీ అంటే చెప్పింది కాదు నాకు ఆ విషయం,
కానీ చెప్పలేదు. చెప్పొస్తుండే, చెప్తే ఏమవుతుండే, పంచుకుంటే ఏమవుతుందా, అవునా, బాధ షేర్ చేసుకుంటే ఏమవుతుండే. బట్ షీ డిడ్ంట్ షేర్. షీ మైట్ హ్యావ్ షేర్డ్ బట్ షీ డిడ్ంట్ షేర్. షీ మైట్ అంటే చెప్పగలిగేది ఉండే, చెప్పవస్తుండే, చెప్పనుండే కానీ చెప్పలేదు. షీ మైట్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దాట్ మ్యాటర్. వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది, అన్ని దాచుకుంటున్నారు వాళ్ళన్ని. దే మైట్ హ్యావ్ టోల్డ్ మీ, దే మైట్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దట్ మ్యాచ్. అవునా, వాళ్ళ అమ్మాయిని చూడడానికి ఎవరు వచ్చినట్ట, చెప్తే ఏమైతుండే, చెప్పలే నాకు. అవునా, ఆ విధంగా దే మైట్ హ్యావ్ టోల్డ్ మీ, దే మైట్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దట్ మ్యాచ్. అవునా, దే మైట్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దట్ ప్రపోజల్. వాట్ ఎవర్ ఇట్ మే. దే మైట్ హ్యావ్ క్లీన్ ద హౌస్ బిఫోర్ దే లీవ్ ఆర్ బిఫోర్ దే వేకేట్. 10 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నారే, అవునా, దే మైట్ హ్యావ్ క్లీన్ ద హౌస్, కానీ క్లీన్ చేయకుండానే వెళ్ళిపోయారే. అవునా, కానీ క్లీన్ చేయకుండానే వెళ్ళిపోయారు. క్లీన్ చేస్తే బాగుంటుండే కదా, క్లీన్ చేయగలుగుతుంది కానీ చెయ్యలేదు. అది చేయగలుగుతుంది, రాగలుగుతుంది, చెప్పగలుగుతుంది కానీ అవన్నీ జరగలేదు. కాబట్టి దే మైట్ హ్యావ్ క్లీన్ ద హౌస్ బిఫోర్ దే లీవ్ ఆర్ బిఫోర్ దే వేకేట్. సో ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ words may and might. If you practice, if you converse with your friends only, you can improve your language. Otherwise, there is no scope of your improvement in the language. What else?